బ్యాక్ రంగారెడ్డి జిల్లాలో పాడి రైతులు రోడ్డెక్కారు. పాల బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందంటూ ఆమన్గల్లో ఆందోళనకు దిగారు. పాలు రోడ్డుపై పారబోసి నిరసన తెలిపారు. కొన్ని నెలలుగా బిల్లులు చెల్లించడం లేదని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు బీఆర్ఎస్ నేతలు పాడి రైతులకు మద్దతు తెలిపారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. పాల బిల్లులు చెల్లించకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని పాడి రైతులు హెచ్చరించారు. విజయ డైరీకి పాలు పోస్తున్నాం. పాల బిల్లు ఏమైతుందంటే 2 నెలల బిల్లు వాళ్ళ దగ్గర ఉంచుకొని 2 నెలల తర్వాత ఒక బిల్లు మాత్రమే రైతులకు చెల్లించడం జరుగుతుంది. ఇలా చెల్లించడం వల్ల రైతు తన కుటుంబాన్ని ఏ విధంగా పోషించాలి, పాడి పశువులకు మేత ఏ విధంగా అందియాలి, మరి పాడి పశువులకు వచ్చేటువంటి రోగాలను ఏ విధంగా వాటిని రోగాల నుంచి కాపాడుకునే విషయం మేము మా పిల్లల ఫీజులు ఏ విధంగా కట్టాలి, ప్రతి ఒక్క రైతు ఈఎంఐ కానీ చిట్టి పైసలు కానీ నెల వాళ్ళు బిల్లులు చెల్లించాలి. ఈ విధంగా గవర్నమెంట్ 2 నెలలకోసారి 3 నెలలకోసారి బిల్లు చెల్లిస్తే పరిస్థితి ఇంత దారుణంగా ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు గవర్నమెంట్ అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ రోజు మాకు పాల బిల్లులు క్లియర్ చేయకపోతే, ఈ పాల బిల్లులు పూర్తిగా మాకు క్లియర్ చేయకపోతే రైతుల పక్షాన మేము రైతులందరూ కలిసి రోడ్డు మీద ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. 90 రోజుల నుంచి రైతులకు పాడి రైతులకు వారికి బిల్లు రావడం లేదు. గత ప్రభుత్వంలో 15 రోజులకు ఒకసారి బిల్లు రావడమే కాకుండా వారికి ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్ ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం వచ్చిన దరిదాపుగా 6-7 నెలల నుంచి మీ అసంకుల పరిపాలన అనేది రైతులకు తెలుస్తుంది. రైతులను మోసం చేసి ఓట్లు వేసుకున్నారు, గెలిచిరు. హైదరాబాద్లో మహానగరంలో ఉండి మీరు అందరు రియల్ ఎస్టేట్ చేస్తారు, రియల్ ఎస్టేట్ వ్యాపారమే చూసుకుంటారు, కానీ రైతుల కడుపు నింపలేరు. ఈ బాధ ఎందుకు? మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసినందుకు ఈరోజు రోడ్ల పాలై ఏడుస్తున్నారు వాళ్ళు. 6వ నెల ఎండింగ్ బిల్లు పడ్డది, 7వ నెల పోయింది, 8వ నెల పోయింది, 9వ నెల ఇప్పటిదాకా మాకు బిల్లులు లేవు. ఇవాళ మేము రోడ్డు మీద అడకసిన పరిస్థితి వచ్చింది. ఉన్న వాళ్ళు అమ్ముకుంటున్నాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యాన ఇవాళ అడకతిన పరిస్థితికి వచ్చింది మాది. విజయ డైరీ పాల బిల్లులు గత 3 నెలల నుంచి రాకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వ రైతులని ఇబ్బందికి గురి చేస్తున్నది. వాళ్ళు అడిగేది ఏంది? వాళ్ళు 6 కాలం కష్టించి వాళ్ళు వ్యవసాయాన్ని సాదుకుంటూ ఆవులను మేపుకుంటూ వాళ్ళు పోసిన పాల బిల్లే వాళ్ళు అడిగేది. మీ నుంచి అధికారమో, మీ నుంచి ఇంకేదో ఆశిస్తలేరు. రైతు బంధు ఇవ్వకపాయే, రైతు రుణమాఫీ కాకపాయే, కానీ వాళ్ళు కష్టపడి వాళ్ళు ఆవులను మేపి చేసిన పాల బిల్లే ఇవ్వమంటున్నారు.